వెల్కమ్ టు JV5 న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. యాదాద్రిని తలపించే విధంగా బ్రహ్మోత్సవాలు. DCC ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఉంటాయని మీడియా సమావేశంలో DCC ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు, చైర్మన్ అనిరెడ్డి రాజేంద్ర రెడ్డి తెలిపారు. ఈ దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది అని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఎంతో మహిమాన్విత స్వామిగా ప్రసిద్ధిగాంచిందని ఆయన తెలియజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో న్యూస్లో కలుద్దాం. లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. అధ్యయనోత్సవాలు సంప్రోక్షణలు 28వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రేపు తెల్లవారితే ఆదివారం 1 తారీఖున నైటు కళ్యాణోత్సవం ఉంది. 2 లేదు 3 రథచావ, 4 లేదు 5 పొన్నోత్సవం. ఈ నెల 11న బారువేటతోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. స్వామి దేవస్థానం అర్వపల్లిలో ఉన్నటువంటి యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణోత్సవానికి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు జరిపోల్ సోమయ్య, శ్రీధర్ రెడ్డి మరియు ఆకుల సోమయ్య వీళ్ళ ఆధ్వర్యంలో అంత ముఖ్యమైనటువంటి నాయకులు సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం.